నేరాల నియంత్రణలో సీసీ కెమెరాల పాత్ర కీలకమని గ్రామాల్లోని ప్రజలు పరిసర ప్రాంతాల్లో తప్పనిసరిగా రక్షణ కోసం సీసీ కెమెరాలు ఏర్పాటు చేసుకోవాలని ముస్తాబాద్ ఎస్ఐ గణేష్ పేర్కొన్నారు. మండలంలోని పొద్దుగల్ శ్రీ రేణుకమాత ఎల్లమ్మ ఆలయం వద్ద ఆలయ కమిటీ ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన సీసీ కెమెరాలు గౌడ సంఘం సభ్యులతో కలిసి ఎస్ఐ గణేష్ ప్రారంభించారు. ఈ సందర్భంగా ఎస్ఐ మాట్లాడుతూ గ్రామాల్లో ప్రముఖ దేవాలయాలతో పాటు వ్యాపార వాణిజ్య కేంద్రాలు, వ్యక్తిగతంగా ఇళ్ల వద్ద కూడా సీసీ కెమెరాలు ఏర్పాటు చేసుకుంటే ప్రజలకు ఏదైనా అవాంఛనీయ ఘటనలు జరిగిన సమయంలో నేర నిరూపణలో ఉపయోగపడతాయని పేర్కొన్నారు. అంతేకాకుండా నేరాల నియంత్రణలో సీసీ కెమెరాలు ప్రధాన పాత్ర పోషిస్తాయని ప్రతి ఒక్కరూ దృష్టి సారించాలని పేర్కొన్నారు. కార్యక్రమంలో గౌడ సంఘం అధ్యక్షులు శ్రీనివాస్ గౌడ్, సభ్యులు స్వామి గౌడ్, కోల కృష్ణ, చేపూరి అంజయ్య, రవీందర్, నరసయ్య, పరశురాములు, సతీష్, శ్రీనివాస్ తదితరులు పాల్గొన్నారు. చిన్నాడు మా పోత్కల్ గ్రామంలో రేణుకామాత గౌడ సంఘం వద్ద సీసీ కెమెరాలను ప్రారంభించడానికి వచ్చినటువంటి ముస్తాబాద్ ఎస్ఐ గణేష్ గారికి మా గౌడ సంఘం తరఫున స్వాగతం పలుకుతూ, గత వారం రోజుల క్రితం మా పోతుల్ గ్రామంలో ఎల్లమ్మ దేవాలయంలో చోరీ జరగడం జరిగింది. ఆ సమయంలో ఇక్కడికి వచ్చినటువంటి ఎస్ఐ గారు గ్రామంలో ఎక్కడ చూసినా కానీ సీసీ కెమెరాలు లేవు. మేమందరము గౌడ సంఘం సభ్యులం అందరం కలిసి ఈరోజు మేము ఇక్కడ సీసీ కెమెరాలు ఏర్పాటు చేయడం జరిగింది. ఇటు కార్యక్రమానికి ఎస్ఐ గారిని ఆహ్వానించడం జరిగింది. ఇటీవల గుడులలో జరుగుతున్న దొంగతనాల విషయంలో గౌడ సంఘం కానీ ఆ టెంపుల్స్ కమిటీ వాళ్ళని కానీ మేము రిక్వెస్ట్ చేయడం జరిగింది. సీసీ కెమెరా పెట్టుకుంటే దొంగతనాలు జరగవు, జరిగినా కూడా దొంగతనాలు డిటెక్ట్ చేసే అవకాశం ఉంటుందని చెప్పేసి వీళ్ళకు మేము చెప్పడం వల్ల వీళ్ళందరూ కలిసి ఎవరైనా దాతలు ఉంటే దాతలు కూడా ముందుకు వచ్చి మీ గ్రామాలలో ఉన్న టెంపుల్స్కి మీ పేరు మీద సీసీ కెమెరాలు ఏర్పాటు చేయించండి. అది కూడా దేవునికి ఒక రకమైన భక్తి రూపంలో సమర్పించుకునేది అని అనుకోవచ్చు. కావున మిగతా మొన్న ఇటీవల కూడా జరిగిన దొంగతనాల్లో కూడా 4 దొంగతనాలు అయినాయి. అవి కూడా సీసీ కెమెరా ద్వారా డిటెక్ట్ చేసి వాళ్ళని కూడా నిధులను పట్టుకుంటాం.